మన తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలుసు. కానీ మన రేవంత్ రెడ్డి మన సీఎం, మన తెలంగాణ సీఎం ఇప్పుడు కొత్తగా అయితే ఒక హామీ తీసుకొచ్చేసిండు. అదేంటంటే ఫ్రీ బస్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్. సో ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వల్ల అది ఎవరికి లాభం? ఇప్పుడు ఇవాళ ఫ్రీ బస్ అనగానే మొత్తం అసలు ఆడోళ్ళందరూ మొత్తం బస్సులలో అయితే గుంపులు ఊడిపోతారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే సిచ్యువేషన్ మొత్తం కూడా అసలు బాయ్ సీట్లలో ఇట్లాగా మొత్తం అసలు ఆడోళ్ళు వచ్చి కూర్చునే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చేసింది ప్రజెంట్. ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే ఇప్పుడు అందరికి ఇట్లాగా అసలు ఏ పని లేకుండా ఇట్లాగా కావాలని అయితే ఎట్లయినా బస్సు ఫ్రీగానే కదా, సో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఇది ఒకసారి ఊరికి పోయేద్దాం లేదంటే ఎటన్నా తిరిగేసేద్దాం అని చెప్పి ఫ్రీగా బస్సు వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఇట్లాగా ఎక్కి అది యూజ్ ఉన్నా లేకపోయినా ఇట్లాగా అయితే వాడుకుంటున్నారు. నేను ముందే చెప్తున్నా, అసలు ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందుకే చెప్తున్నా, నేనైతే ఎవరికి సపోర్ట్ చేస్తలేను. నేను జస్ట్ ఇప్పుడు పబ్లిక్కి అసలు ఏదైతే సమస్య ఉందో నేనైతే ఆ సమస్యని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తుంటాను అనమాట. కాబట్టి నేనైతే ఎవరికి సపోర్ట్ చేస్తలేను. నాకు ఏ గవర్నమెంట్ అయితే నేను ఫేవర్ అయ్యాను, నాకైతే ఏ గవర్నమెంట్ కూడా ఫేవర్ అయ్యలేదు. సో కాబట్టి నేనైతే ఎవరికి సపోర్ట్ అయ్యాను, ఏ పార్టీకి సపోర్ట్ అయ్యాను, నేను ఓన్లీ పబ్లిక్ సమస్యలు మీ ముందుకు తీసుకురావడానికే ట్రై చేస్తాను. సో అందరికీ తెలిస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో దానివల్ల ఏమన్నా చేంజెస్ ఇట్లాగా వస్తాయని చెప్పి సో నా ఆలోచన. సో ఇది ముచ్చట. అండ్ ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి సో ఏం చేసిందంటే ఒక హామీ తీసుకొచ్చిండు, అదే ఫ్రీ బస్, ఆడవాళ్ళకి ఫ్రీ బస్. సో వాళ్ళు ఫ్రీగా అయితే బస్ ఎక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడానికి ఎట్లుందంటే మొత్తానికి మన బాయ్స్ సీట్లలో ఎట్లంగా వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారంట. సో అంత ఘోరంగా ఉంది సిచ్యువేషను. అండ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇప్పుడు బాయ్స్ సీట్లలో ఎట్లంగా ఇప్పుడు ఈ పురుషులు అని చెప్పి రాయాల్సి వస్తుందంట. ఇది ఒకప్పుడు ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే స్త్రీలు అని చెప్పి సీట్ దగ్గర వేస్తుండేవారు. బాయ్స్ పోయి అసలు ఫీమేల్ సీట్లలో కూర్చోవద్దు అని చెప్పి ఒకప్పుడు స్త్రీలు అని చెప్పి వేస్తుండే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉల్టా అయింది. ఇప్పుడు ఎవరు ఆడవాళ్ళు మన బాయ్స్ సీట్లలో కూర్చోవద్దు అని చెప్పి ఇప్పుడు మన బాయ్స్ సీట్లలోకి అయితే ఇప్పుడు పురుషులు అని చెప్పి వేయాల్సి వస్తుందంట. అంతా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే ఇప్పుడు అండ్ ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా మంది అయితే లాస్ అవుతారు. ఇప్పుడు ఆటోలు ఉంటాయి, ఇప్పుడు ఎట్లన్నా అసలు ఆటో వాళ్ళు నడుపుకునేది ఇప్పుడు ఎవరైనా అసలు ప్యాసింజర్స్ వస్తేనే మ్యాక్సిమం అయితే నడుపుకుంటారు. సో దాంట్లో మ్యాక్సిమం ఇప్పుడు ఎంత లేదన్నా ఎట్లన్నా ఊర్లలోకి పోయేది, సో ఎక్కడికైనా షాపింగ్కి పోయేది మాత్రం ఎక్కువ అయితే లేడీసే ఉంటారు. సో ఇప్పుడు లేడీస్ ఇట్లంగా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇట్లంగా అసలు ఆటోలు ఎక్కలేరు అంట. మొత్తం అందరూ ఫ్రీ బస్ కాబట్టి సరే పోతే వాడిని ఎంతన్నా క్రౌడ్ ఉండని ఈ ఆటోలకి క్యాబ్స్కి మార్కెట్ అయితే ఘోరంగా డౌన్ అయింది. ఇప్పుడు మీరు కావాలంటే మన తెలంగాణలో ఉన్న అప్డేట్ ప్రకారం మొత్తం ఊబర్, ఓలా ఇవన్నీ ఇట్లంగా షేర్లు అయితే చాలా పడిపోయినాయి. ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల. సో ఫ్రీ బస్సు ఇంతమందిని అయితే డౌన్ చేసింది. సో ఇంకా వేరే స్టేట్స్లలో ఇట్లాగా ఇట్లనే ఫ్రీ బస్ అని చెప్పి స్టార్ట్ చేస్తే చాలా మంది డ్రైవర్లు, చాలా మంది ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే డైరెక్ట్ అసలు ఆత్మహత్య ఇట్లాగా చేసుకోరు అంటారు చాలామంది. సో ఇప్పుడు మన తెలంగాణలో ఇట్లాగా ఇంకా మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందా? సో లేదంటే ఇప్పుడు చాలా మంది అసలు ఆడోళ్ళు ఇట్లాగా కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు, కానీ ఆ ఫ్రీ బస్ వల్ల నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినందువల్ల అంటే కొంతమంది టికెట్ తీసుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఇట్లంగా ఇప్పుడు ఆ క్రౌడ్లోనే మొత్తం అసలు నలిగిపోవాల్సి వస్తుంది. సో నువ్వు ఇట్లా ఫ్రీ బస్ కాకుండా నువ్వు ఇంకా అసలు ఆడవాళ్ళకి వేరే విధంగా ఎట్లయినా సహాయం చేస్తావా, లేదంటే అసలు ఆర్థిక సహాయం చేస్తావా, లేదంటే నువ్వు అట్లా చేయొచ్చు కదా. నువ్వు ఇట్లా ఫ్రీ బస్ ఇస్తే మొత్తం జనాలందరూ సో ఇట్లా ఎగవాడి బస్సులంతా నిండిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ లేని మహిళలందరూ మూల కూర్చున్న వాళ్ళందరూ లేచి అటు ఇటు తిరగబట్టిర్రు అంతే. ఇక వాళ్ళు చాలా తిరుగుతున్నారు. లేడీస్ కూడా చాలా తప్పే.
ఎందుకంటే ఫ్రీ అనేసి తిరుగుతూనే ఉంటారా వాళ్ళు, అట్లా ఆఫీసర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా బస్సులు అన్నీ మొత్తం ఘోరంగా మొత్తం ఫుల్ అయిపోయే వరకు ఇప్పుడు కొన్ని అసలు యాక్సిడెంట్లు ఇట్లాగా అవుతాయి. ఇప్పుడు మొత్తం అసలు ఓవర్లోడ్ అయితే ఇప్పుడు ఏదైనా ఇట్లాగా వెహికల్ అయితే దాని లిమిట్ కంటే ఇంకెక్కువ అయితే అదైతే అసలు ఉండలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొన్ని అసలు యాక్సిడెంట్స్ ఇట్లా అయితే సో ప్రజలందరికీ ఇట్లాగా కొంచెం అయితే సేఫ్ ఉండాలి. సో ఫ్రీ బస్సే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నేను ఎడికంటే ఆడే పోతా, ఎట్లా పోతా అట్లా పోతా, యూజ్ ఉన్నా లేకున్నా ఇట్లాగా పోతా అంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాగా ఇప్పుడు బస్కి ఇంతమంది ఎక్కడని ఉంటుంది, మీరు అంతకు మించి ఎక్కితే ఇట్లాగా ఆ బస్సుకి ఏదో ఒకటి అయ్యే ప్రమాదం అయితే ఉంది. సో దానివల్ల ఇంకా అసలు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఇట్లా ఉంది. సో ఇప్పుడైతే పబ్లిక్ ఏమంటారు అంటే ఇప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు కాకుండా నువ్వు ఇంకా వేరే విధంగా అయితే ఇట్లాగా సెల్ఫీ చేస్తే సో ఇప్పుడు అదే పైసలతో వాళ్ళు అసలు సో ఇంకా ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలామంది క్రౌడ్ అయితే ఎక్కువ ఎక్కుతారు. కాబట్టి ఇప్పుడు కరోనా అయితే ఇప్పుడు మళ్ళీ అసలు ఎంటర్ అవుతుంది. ఇంకొకటి న్యూ వర్షన్ వచ్చిందంట దానికి ఇట్లాగా. సో ఇంత క్రౌడ్ ఇప్పుడు మళ్ళీ అసలు ఈ వైరస్ ఇంతమంది క్రౌడ్ ఎక్కుతారు ఈ బస్సులలో, ఇంకా దీనివల్ల ఈ వైరస్ అనేది ఇంకా ఎక్కువ వ్యాప్తి అయితే అసలు అయ్యేలాగా ఉందని చెప్పి మన గవర్నమెంట్ కానీ ఏదైనా ఇట్లాగా కొంచెం మీరు మాస్కులు కానీ ఇట్లా ఏమన్నా పెట్టుకొని శానిటైజర్లు యూజ్ చేసుకుంటూ సో ఇట్లా ఎక్కువ క్రౌడ్లో అయితే వెళ్ళకండి అని చెప్తున్నారు. కానీ జనాలు అయితే అస్సలు వింటలేరు. ఫ్రీ బస్ అంటే వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, యూజ్ ఉన్నా లేకున్నా ఇట్లా కావాలని అయితే ఎక్కుతుర్రు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇట్లా ఫ్రీ బస్సే కదా, రైట్ మనం వెళ్ళిపోదామని చెప్పి దన్న అయితే అది వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడున్న వైరస్ సిచ్యువేషన్ కానీ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ వచ్చే లాస్ కానీ సో ఇదైతే ఎవరైతే తీర్చలేరు. దీని గురించి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ ఇంకొక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ప్రజలందరూ అయితే భావిస్తున్నారు. సో ఇది వీడియో. సో ఇట్లాంటి ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలంటే నేనైతే ప్రతిదీ ఇట్లాగా నా దగ్గరికి వస్తే నేనైతే రియాక్ట్ అయ్యి వీడియోస్ చేస్తాను. సో కాబట్టి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇంకా ఏదాని మీద అయితే వీడియో చేయాలనుకుంటారో అది కింద కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ వస్తా ప్రతి ఒక్క కామెంట్ని. పేరు గుర్తుంది కదా, మిస్టర్ శరత్ యూట్యూబ్ ఛానల్ రైట్.